వెల్కమ్ బ్యాక్ టు VM2D క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఫోటోషాప్ క్లాస్ 12 టూల్స్ పార్ట్ 11 చూద్దామండి. ఈ రోజు మనం నేర్చుకునే టూల్స్ నేమ్ వచ్చేసి హిస్టరీ బ్రష్ టూల్, ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్. వెళ్ళిపోదాం ఫోటోషాప్ లోకి. రైట్, ఓపెన్ చేసుకుని ఈ ఇమేజ్ పైన చెప్తాను మీకు ఈరోజు. రైట్, ఇది మన హిస్టరీ బ్రష్ టూల్, ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్. ఇది చేసే ముందు ఇమేజ్ లో మనం కొన్ని చేంజెస్ చేసుకుందాం. మనకు నచ్చినట్టు ఇమేజ్ ని ఎడిట్ చేసిస్తాం పదండి. హెడ్ తీసేద్దాం, సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ లాక్ లో ఉందా, అన్లాక్ లో ఉందా, లాక్ లో ఉంది. సో అన్లాక్ తీసేసుకొని దీన్ని డిలీట్ కొటేషన్. మళ్ళీ ఇప్పుడు మ్యాజిక్ మ్యాన్ టూల్ తో పోర్షన్ డిలీట్, ఇక్కడ డిలీట్, ఇక్కడ డిలీట్. ఇవన్నీ మనకు చూడండి, నోట్ చేసుకోండి. ఇవన్నీ మనకు ఇమేజ్ లో ఎడిట్ అవుతున్నాయి. రైట్, ఇప్పుడు దీంట్లో బ్రష్ తీసేసుకొని కొన్ని పోర్షన్స్ లో మనకు నచ్చిన విధంగా ఆల్టేజ్ పడదాం. బ్రష్ సైజ్ కొద్దిగా పెద్దలు తీసుకొని బి బ్రష్ కలర్ ఉంది, సెలెక్ట్ అయింది కదా. ఓకే, దీనిపైన మనం కలర్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఒక టెస్ట్ రాద్దాం. మనకు నచ్చినట్టు టైపింగ్ మాస్టర్ అని ఒక టెస్ట్ రాసేసినాం. ఒక షేప్ తీసేసుకుందాం. ఈ షేప్ తీసేసుకొని ఇక్కడ ఒక చిన్న షేప్ వేద్దాం. షేప్ లో ఇదే కలర్, వేరే కలరా, బ్లూ. మనకు అవుట్ లైన్ వచ్చేసి పర్లేదే. ఓకే, ఇప్పుడు మనం ఇమేజ్ లో ఇన్ని చేంజెస్ చేసినాం కదా. ఇప్పుడు మనం దీన్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ షేప్ ని దీన్ని వచ్చేసి లేయర్ లోకి వచ్చేస్తే ఈ లేయర్ లో సపరేట్ మనకి ఎప్పుడు కానీ షేప్ టైపింగ్ సపరేట్ లేయర్లు తీసేసుకుంటాయి. రైట్, చూడండి ఇక్కడ పైన స్టార్ అనేసి ఒక షేప్ వచ్చింది, టైపింగ్ మాస్టర్ అనేసి ఒక షేప్ వచ్చింది, ఒక లేయర్ వచ్చింది. ఇక్కడ ఇమేజ్ లో మనకి ఇన్ని చేంజెస్ చేసినాం. ఇప్పుడు మనం బ్యాక్ రావాలంటే కంట్రోల్ జెడ్ కొట్టి మనం బ్యాక్ రావచ్చు. ఓకే, అది కాకుండా ఇక్కడ హిస్టరీ బ్రష్ టూల్ తీసేసుకుంది. దీని షార్ట్ కట్ వచ్చేసి వై. దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు మనం ఈ ఇమేజ్ పైన ఉండాలి. ఇమేజ్ పైన వచ్చేసి మనం జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే మనకు పాత ఇమేజ్ ఎలా ఉందో అలా రీస్టోర్ అవుతుంది అన్నమాట. మనం ఎప్పుడైతే ఫోటోషాప్ ఓపెన్ చేసుకుంటామో ఈ బ్రష్ టూల్ వచ్చేసి ఆ ఇమేజ్ ది హిస్టరీని రీడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, దీంతో మనకు షేప్, టైపింగ్ ఇవి ఎరైజ్ అవ్వట్లేదు. ఇవి ఎందుకు ఎరైజ్ అవ్వట్లేదు అంటే ఇవి ఇమేజెస్ కాదు, ఇవి వచ్చేసి సపరేట్ లేయర్లో. చూడండి, ఇమేజెస్ అంటే మనకి ఇలా ఇక్కడ లేయర్స్ ప్యానల్లో ఇక్కడ చూపెడుతుంది, కానీ వీటికి అట్లా చూపెట్టలేదు. స్టార్కి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది షేప్ సింబల్ చూపెడుతుంది, టైపింగ్ సింబల్ వస్తుంది. ఇవి కూడా మనకు పోవాలి అంటే జస్ట్ దీన్ని డిలీట్ చేయొచ్చు. డిలీట్ చేయడం ఎందుకులే, ఒకటేసారి మనం దాంతో చేద్దాం అనుకుంటే మళ్ళీ సింపుల్గా దీనిపైన రైట్ క్లిక్ చేసి రాస్ట్రైజ్, మళ్ళీ దీనిపైన క్లిక్ చేసి రాస్ట్రైజ్ టైప్ అని క్లిక్ చేసినాం అనుకోండి. ఇప్పుడు చూడండి సింపుల్గా దీనిపైకి వచ్చేసి చూడండి హిస్టరీ బ్రష్ టూల్ తో మొత్తం మనకు ఇమేజ్ ఎలా ఉందో ఫ్రెష్గా మళ్ళీ అలానే రెడీ అయిపోయింది అనమాట. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒపాసిటీ మనం పెట్టుకోవచ్చు, ఫ్లో పెట్టుకోవచ్చు. ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్తున్నాం. ఒపాసిటీ ఎట్లా పనిచేస్తుంది, ఫ్లో ఎట్లా పనిచేస్తుంది అనేసి. ఇది మోడ్స్ ఉన్నాయి. ఈ మోడ్స్ హిస్టరీ బ్రష్ టూల్కి అయితే అంత మనకు పనిచేయదు. రైట్, నెక్స్ట్ ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్. రైట్, ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ ఎట్లా పనిచేస్తుంది అంటే paint stylized strokes with pixel from an earlier state
ఆఫ్ ది ఇమేజ్. దీంట్లో చూడండి ఇక్కడ మనకు కొన్ని మోడ్స్ ఉన్నాయి, కొన్ని స్టైల్స్ ఉన్నాయి. ఈ మోడ్స్లో మనం నార్మల్ పెట్టుకొని ఇక్కడ స్టైల్స్లో టైట్ షార్ట్ పెట్టుకుందాం. ఇవి చేంజ్ చేసి ఏరియా వచ్చేసి టోలరెన్స్ వచ్చేసి ఇవి ఇంతే ఉంటాయి. మీరు దాన్ని ఎక్కువ పెట్టుకొని తక్కువ పెట్టుకొని కూడా టెస్ట్ చేయొచ్చు. రైట్, మనం ఇప్పుడు దీనిపైన నార్మల్లీ చూద్దాం. ఇది ఎలా బ్రష్ సైజ్ కొద్దిగా మనం క్లోజ్ బ్రాకెట్తో లేకపోతే ఇక్కడ వచ్చి పెంచుకుందాం. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ ఒపాసిటీ వచ్చేసి 100 ఉంది, చూడండి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఎఫెక్ట్ అన్నమాట. ఇవి అన్ని మనం ఇప్పుడు దేంట్లో టైట్ షాట్లో చూస్తున్నాం, నార్మల్ పెట్టుకొని. ఓకే, కంట్రోల్ జెడ్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇందులోనే డార్కెన్ చూద్దాం. డార్కెన్ ఇది, మళ్ళీ నెక్స్ట్ లైటెన్, డిఫరెంట్ అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ saturation, next color, next luminosity. ఇది ఒక టైప్ ఆఫ్ స్ట్రోక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నార్మల్ పెట్టుకొని ఇక్కడ చూద్దాం. ఇప్పటిదాకా మనం టైట్ షాట్ చూసినాం, టైట్ మీడియం చూద్దాం. వావ్, ఇది రకమైన స్ట్రోక్ అన్నమాట. కంట్రోల్ జెడ్ మళ్ళీ టైట్ మీడియం అయింది, టైట్ లాంగ్, ఇది ఒక టైట్, లూజ్ మీడియం, అట్లా స్ప్రెడ్ అయిపోతుంది, లూజ్ లాంగ్, నెక్స్ట్ డాబ్, లిక్విడ్ లాగా అట్లా ఫామ్ అయిపోయింది. టైట్ కార్డ్, ఇదొక టైప్ ఆఫ్ ఎఫెక్ట్. టైట్ కర్ల్ రాంగ్, లూజ్ కర్ల్, లూజ్ కర్ల్ లాంగ్. ఓకే, ఇప్పుడు మనం ఇవన్నీ 100% ఒపాసిటీ పెట్టి చూస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక డిఫరెంట్ తెలియాలి కాబట్టి మనం ఒక తక్కువ పెట్టుకున్నాం. ఇది పెట్టుకొని టైట్ షేర్ పెట్టినా, ఇది చూడండి ఇది 12% ఉన్నప్పుడు ఇట్లా వచ్చింది. 1 లేకపోతే 100% వల్ల ఇది 12% వల్ల ఇది చూడండి 12%, ఇది 100%. అంటే మనకు పర్సెంటేజ్ ఎంత పెడితే
అంత ఎక్కువ వస్తుంది అన్నమాట. ఓకే, ఈరోజు మటుకైతే ఇవి 2 క్లాసెస్ అండి. ఒకటి హిస్టరీ బ్రష్ టూల్, ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్. ఓకే, నా క్లాసెస్ మీకు నచ్చినట్టయితే VM2D క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, ఒక షేర్ ఇవ్వండి. మీలాగా ఇంకెవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా ఛానల్ లింక్ని షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇప్పటిదాకా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.